నెల్లూరు జిల్లా కందుకూరు సిడిపిఓ ఆఫీస్ ఆధ్వర్యంలో వరల్డ్ విజన్ సంస్థకు చెందిన మేనేజర్ వాలంటీర్స్ పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ. వివరాల్లోకి వెళ్తే వరల్డ్ విజన్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు, వికలాంగులకు, మహిళలకు వరల్డ్ విజన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఐసిడిఎస్ వారి సహకారంతో వరల్డ్ విజన్ మేనేజర్ వాలంటీర్స్ కార్యక్రమంలో పాల్గొని 74 మంది పిల్లలకు వారి తల్లిదండ్రుల ద్వారా పౌష్టికాహారం అందించారు. మేనేజర్ మాట్లాడుతూ దేశంలో పౌష్టికాహారం లోపించిన పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని వరల్డ్ విజన్ వారు గ్రహించి పౌష్టికాహారం అందించడం జరిగింది. సిడిపిఓ మాట్లాడుతూ మా ఆధ్వర్యంలో వరల్డ్ విజన్ వారు ఇలాంటి కార్యక్రమాలు చేయడం, అందులో మేము భాగస్వాములు కావడం ఆనందదాయకమని సిడిపిఓ గారు తెలిపారు. వాలంటీర్స్గా పనిచేస్తున్నాము. మరి మేము ఈరోజు ఫుడ్ బాస్కెట్ అనే పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలకి 74 మంది పిల్లలకి మేము ఆహారాన్ని ఇచ్చున్నాము. మరి వీళ్ళంతా కూడా ఈ యొక్క ఆహారాన్ని తీసుకొని మంచిగా ఇంకా బరువు తక్కువలో లేకుండా మంచి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యవంతంగా ఉంటారని మేము భావిస్తూ ఉన్నాము. అలాగే ఈ యొక్క ప్రోగ్రామ్ కాకుండా మరెన్నో ప్రోగ్రామ్స్ పిల్లల తరఫున చేస్తూ ఉన్నాము. పిల్లలకి ఎడ్యుకేషన్ మెటీరియల్ కానీ, గైడ్స్ కానీ, పిల్లలకి వాటర్ బాటిల్స్, బ్యాగ్స్, అలాగే వర్షానికి గొడుగులు కానీ, దుప్పట్లు కానీ, పిల్లలు దూర ప్రాంతం నుంచి స్కూల్కి రావడానికి కొంచెం ఇబ్బంది పడుతున్న కారణంగా దానికి మేము సైకిళ్ళు కూడా ఇచ్చి ఉన్నాము. ఈడీఏ కూడా అంటే విధవరాళ్ళకి, వికలాంగులకి వీళ్ళకి కూడా మేము సహాయం చేస్తున్నాము. బొంగులు కానీ, పుష్ కార్ట్లు కానీ ఇలా ఇచ్చున్నాము. వీరందరూ కూడా ఇది తీసుకొని చాలా చక్కగా వారి యొక్క జీవన ఉపాధిని సాగిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క వరల్డ్ విజన్ ఆర్గనైజేషన్లో పనిచేయడానికి మేము ఎంతో ఆనందిస్తున్నాము. ఇలాంటి సేవలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాము. నా పేరు మౌనిక. నేను వరల్డ్ విజన్ ఆర్గనైజేషన్లో వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇవాళ మేమందరం కోరుకున్న విషయం ఏంటంటే ప్రతి ఒక్క బరువు తక్కువలో ఉన్న పిల్లల్ని తీసుకొని ఎంచుకొని వాళ్ళకి ఫుడ్ బాస్కెట్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇవాళ 74 మంది పిల్లలు ఫుడ్ బాస్కెట్ అనేది తీసుకోవడం జరిగింది. ఇందులో మేడం గారు, సిడిపిఓ మేడం గారు, మేనేజర్స్ గారు, ఇంకా చాలామంది తల్లిదండ్రులు కూడా హాజరైనారు. సో ఇవాళ ఇదే కాకుండా ఇంకా పిల్లలకి చాలా ట్యూషన్స్ అనేసి, చదువులో వెనుకబడిపోయిన పిల్లలకి ట్యూషన్స్ అనేసి, ఇంకా వాళ్ళకి ఎడ్యుకేషన్ మెటీరియల్స్ ఇంకా చాలా సహాయం చేస్తున్నారు. వరల్డ్ విజన్ వాళ్ళు ఇలాగే కొనసాగిస్తూ ఉండాలనేసి మా అందరి మనం. ఈరోజు వరల్డ్ విజన్ తరఫు నుంచి అదేవిధంగా ఐసిడిఎస్ కొలాబరేషన్తో 74 మంది పిల్లలకి ఎవరైతే బరువు తక్కువతో మాల్ న్యూట్రిషన్తో బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే అండర్ వెయిట్తో బాధపడుతూ ఉన్నారో వారందరికీ కూడా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ కొలాబరేషన్తో వరల్డ్ విజన్ వారికి పౌష్టిక ఆహారాన్ని అందించడం జరిగింది. ఇందులో భాగంగా కందుకూరు యొక్క రూరల్ ప్రాంతంలో ఒక 74 మందిని అంగన్వాడీ వారి కార్యకర్తలు, అదేవిధంగా డిపార్ట్మెంట్ సహాయంతో గుర్తించి వారికి ఫుడ్ బాస్కెట్ ఈరోజు అందడం జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే వారు మంచిగా ఆహారం తీసుకొని పౌష్టికాహార లోపం లేకుండా ఆరోగ్యంగా సమతుల్యమైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని ఆశపడుతూ ఈ ఫుడ్ బాస్కెట్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వరల్డ్ విజన్ సంస్థ కందుకూరు రోడ్లకు సంబంధించిన 74 మందికి ఫుడ్ బాస్కెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేంటంటే అండర్ వెయిట్ పిల్లలు వాళ్ళు అంగన్వాడీ కేంద్రంలో హైట్ వెయిట్ తీసినప్పుడు వాళ్ళ బరువును బట్టి ఎత్తుకు తగ్గ బరువు, వయసుకు తగ్గ బరువును బట్టి వాళ్ళని తక్కువ బరువు పిల్లలుగా మనం నిర్ణయిస్తాం. కాబట్టి వాళ్ళకి అంగన్వాడీ కేంద్రం నుంచి పాలు, కోడిగుడ్డు, బాలామృతం వంటివి ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటు కూడా మన ఎక్కువ ప్రోటీన్స్ వాల్యూస్ ఉన్న ఫుడ్ని ఒక బాస్కెట్ రూపంలో వరల్డ్ విజన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈరోజు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఆ పిల్లలకి ఎలా తినిపించాలి, ఏ ఐటమ్స్ చేసి తినిపించాలి, దాంతోపాటు బాలామృతాన్ని ఎన్ని రకాలుగా చేసి ఆ పిల్లలకి మాత్రమే తినిపించాలనే దాని గురించి వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తల్లులందరూ కూడా పాల్గొని శ్రద్ధగా ఆ ఐటమ్స్ని తయారు చేసే విధానాన్ని కూడా వాళ్ళు అన్నీ విని పిల్లలకి ఆ విధంగానే పెట్టేసి ఇంట్లో అందరూ తినటం మూలంగా పిల్లలకి జరగాల్సిన న్యాయం అనేది జరగటం లేదు. ఏదైనా ఒక వస్తువు మనం అంగన్వాడీ కేంద్రం నుంచి ఇచ్చినా, వరల్డ్ విజన్ నుంచి ఇచ్చినా కూడా ఇంట్లో ఉన్న 4-5 ఆహారాన్ని తీసుకుంటున్నారు. కాబట్టి అందాల్సిన వాళ్ళకి పూర్తి స్థాయిలో అందడం లేదు. కాబట్టి వాళ్ళల్లో బరువు పెరుగుదల అనేది, కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళకి తెలియజేయడం జరిగింది. దాని మూలంగా వాళ్ళు ఇక ఆ బిడ్డలకే తినిపిస్తామనేది చెప్పి ఇక్కడ నుంచి ఫుడ్ బాస్కెట్ని తీసుకోవడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్.